నూతనంగా ఏర్పడిన నిజాంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో పలువురు బాధితులకు తన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 50,000 రూపాయలు ఇద్దరు పిల్లల కొంత పైసలు అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. నిజాంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మైనంపల్లి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని, రాబో తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు చౌదరి సుప్రభాత్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మారుతి, అమర్సేన రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండలికి రావడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. అదే కాకుండా మరి కొంతమందికి మా సొంత డబ్బులతో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట్ మండల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకి దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రోహిత్ గారు, అలాగే నేటి కార్యక్రమంలో భాగంగా పచ్చదనము పరిశుభ్రతలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలానికి విచ్చేయడం జరిగింది. స్థానిక నందిగామ స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఇప్పుడు బాటపోచమ్మ వద్ద కూడా మొక్కలు నాటుతూ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడి నుండి మెజార్టీ రాకున్న తన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు తన అనుభవాన్ని అంతా ఈ ప్రాంతంలో రంగరించి, ఇది ఈశాన్య ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ఈశాన్య ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఈ ప్రాంతం నుంచి మా శాసనసభ్యులు గారిని మేము కోరుతా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు పిలువగానే ఇక్కడికి విచ్చేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారిని, ఎంపీడీఓ గారిని కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఈ 14 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ ఈ ఆగస్టు 15 తర్వాత స్థానిక శాసనసభ్యులు గారి ద్వారా ఆ సమస్యలు మేము విన్నవించుకుంటే వాటిని దశల వారీగా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మాకు తెలియజేయడం కూడా జరిగింది. సొంత డబ్బులతో ముగ్గురికి తన యొక్క డబ్బులను దారపోసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆర్థికంగా లేనటువంటి వారికి ఒకరికి 1,25,000 రూపాయలు, మిగతా వారికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది.